వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్య గట్ల. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 9 ఇంచులండి. సంక లూజు 13 ఇంచులు. 1.5 ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నానండి. కింద చేతి లూజ్ ఏమో 10 ఇంచులు. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని 16 ఇంచులు వెడల్పు, 16 ఇంచుల లెంత్, ఇది 2 పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కార్నర్కు 5 ఇంచులు, ఈ కార్నర్కు 5 ఇంచులు వేసుకోవాలండి. ఇప్పుడు 2 ఇంచులకు ఒకటి మార్జింగ్ వేసుకోండి లాస్ట్ క్లాత్ ఉన్నంత వరకు. నాకైతే 5 కుచ్చుల వరకు వచ్చిందండి. 2 సైడ్ల వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులకు ఒకటి మార్జింగ్. ఇప్పుడు కుచ్చులు మలుపుకోవాలండి. మలుపుకొని పిన్నులు పెట్టుకోవాలి, లేకపోతే క్లాత్ ఆగదు కదండి. అలాగే స్టెప్ బై స్టెప్ కుచ్చు మలుపుకుంటూ పిన్నులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కుచ్చులు ఒక కుట్టు వేసుకోవాలండి. అటు సైడ్ ఒక కుట్టు, పిన్నులు తీసుకుంటూ మెల్లగా కుట్టుకోవాలండి. అంటే మీ ఇష్టం, స్పీడ్ వస్తే స్పీడ్ కూడా కుట్టుకోండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో పీసు, రెండో పీసు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ పీసు తీసుకొని ఆ కార్నర్కి 5 ఇంచులు, ఈ కార్నర్కి 5 ఇంచులు, సేమ్ మనం ఫస్ట్ పీస్కి ఎట్లా మార్జింగ్ వేసుకున్నామో అలానే మార్జింగ్ వేసుకోవాలండి. రెండో వైపు కూడా సేమ్ 2 ఇంచులకు ఒకసారి మార్జింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పీస్ లాగానే సేమ్ కుర్చీ మలుపుకుంటూ పిన్నిస్లు పెట్టేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ దానిలాగానే ఇది కూడా కుట్టేసుకోవాలండి. సేమ్ 2 సైడ్లు కుట్టు వేసుకోవాలి. కుర్చీలు మలిగిపోకుండా మంచిగా నీట్గా వేసుకోండి. రెండు కుట్టడం అయిన తర్వాత కొంచెం ఐరన్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు 2 పీసులు జాయిన్ చేసుకోవాలండి. 2 పీసుల కుర్చీలు
పై వైపు చూసేలాగా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 ఇంచుల వెడల్పు క్లాత్ మన చేతికైతే ఎంత పొడవు కావాల్సి ఉంటుందో అంత క్లాత్ తీసుకోండి. నాకైతే 2 ఇంచుల క్లాత్, హ్యాండ్స్ లూజ్ 10 ఇంచులు, మనది ఎక్స్ట్రా క్లాత్ 3 ఇంచులు వస్తుంది కాబట్టి 13 ఇంచులు తీసుకున్నాండి. ఇప్పుడు వన్ సైడ్ మలిపి కుట్టుకోవాలండి. ఇప్పుడు చేతుకు ఈ క్లాత్ను జాయింట్ చేసుకోవాలి. పైనుండి జాయింట్ చేయాలి. ఇప్పుడు జాయింట్ చేసిన క్లాత్ను లోపల వైపు మలిపి కుట్టేయండి. లోపల వైపు మంచిగా నీట్గా పైనుండి ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు సిల్వర్ కలర్ లేస్ అయితే జాయింట్ చేద్దామండి. ఇప్పుడైతే షో బటన్ కుట్టుకుందామండి. షో బటన్ కుర్చీల మధ్యలో కుట్టుకోవాలి. వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫస్ట్ టైం అండి, కొంచెం కంగారుగా ఉంది, ఏమనుకోకండి. ఫైనల్ ఇదండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.